హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మన ఛానల్లో అమ్మ మన కోసం చేస్తున్న రెసిపీ డబుల్ కా మీఠా అండి. డబుల్ కా మీఠా మనందరికీ చాలా చాలా ఇష్టం కదండి. మనందరం ఇష్టంగా తింటుంటాము. ఏ ఫంక్షన్స్లో వెళ్ళినా కానీ మ్యాక్సిమం డబుల్ కా మీఠా స్వీట్ చేసి పెడుతూ ఉంటారు. సో ఇది సేమ్ మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీకు స్టెప్ బై స్టెప్ అమ్మ మనకి ఈ వీడియోలో చేసి చూపిస్తుంది. ఇంకా మీకు ఎప్పుడు కావాలన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ మనం చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డబుల్ కా మీఠా కోసం బ్రెడ్ సపరేట్గా దొరుకుతుందండి. డబుల్ కా మీఠా బ్రెడ్ అని అది తీసుకొని వాళ్ళే పీసెస్లా కట్ చేసి ఇస్తారు. సో మనమైతే ఒక బ్రెడ్ తీసుకున్నాం మనము. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. మనమైతే కాజు, కిస్మిస్, బాదం తీసుకున్నాము. అలాగే దీంట్లోకి ఇలాచీలు తీసుకోవాలి. ఇంకా వాటర్ కావాలండి, పాలు, షుగర్, ఇవన్నీ దీంట్లోకి కావాల్సిన పదార్థాలు. సో ఇప్పుడు మనము ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ అయ్యేదాకా పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఏవైతే తెచ్చుకున్నామో వాటిని వేయించేసుకోవాలండి. వీటన్నిటిని కొంచెం లైట్ బ్రౌన్ 4 సైడ్స్ మొత్తం అన్ని సైడ్స్ కాలేలాగా వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అన్నిటిని తీసేసుకోవాలి. చూసారు కదండి కలర్ ఎలా ఉందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మనం తీసుకున్న అన్ని బ్రెడ్స్ ఏవైతే స్లైసెస్ ఉన్నాయో కట్ చేసుకున్నాయి అవన్నిటిని వేయించేసుకోవాలి. మొత్తం ఎక్కువ కూడా మాడనివ్వకండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. మళ్ళీ ఎక్కువ మాడినా కానీ కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం తీసుకున్నాయని వేయించేసుకున్నామండి, ఇప్పుడు నెక్స్ట్ పానకం పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసేసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత అండి దాంట్లోకి 1 కప్ షుగర్ కూడా తీసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. మొత్తం మెల్ట్ అయిపోయే వరకు కలిపిన తర్వాత దాన్ని పానకం అయ్యేదాకా పెట్టుకోవాలి. సో అప్పటి వరకు మనం ఏంటంటే ఇంకొక దానిపైన డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాము. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక 2 స్పూన్లు నెయ్యి తీసేసుకొని దాంట్లోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. సో ఒక స్టవ్ పైన ఏంటంటే మనకి పానకం కూడా రెడీ అవుతూ ఉంటుంది. అంత లోపల మనకి డ్రై ఫ్రూట్స్ కూడా పని అయిపోతాయి. సో అప్పటి వరకు మనం 2 అయ్యే వరకు ఏంటంటే మమ్మీ ఇలాచీలు కూడా దంచి పెట్టుకుంటుంది అనమాట, పౌడర్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు చూసారు కదండి మసులుతుంది పానకం ఏదైతే ఉందో దాంట్లోనే ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇది మొత్తం తీగ పానకం వచ్చేవరకు ఇలాగే బాయిల్ చేసుకోవాలండి, మసులుతూ ఉండాలి. ఇంకొక 2 మినిట్స్ అయితే మన పానకం రెడీ అయిపోతుంది. చూసారు కదండి కొంచెం గట్టి పడిపోయింది, మొత్తం దగ్గరికి అయిపోయాయి. పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఆ పానకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము 1 కప్పు పాలు వేసేసుకోవాలండి. పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మమ్మీ పాలైతే వేసేసింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ బౌల్ పైన ఒక మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. సో ఇదంతా కలిపేసుకున్నాం. చూసారు కదండి మిల్క్ పానకం ఏదైతే ఉందో పట్టేసింది బాగా. దీంట్లోనే ఒకసారి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్ని ఈ డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉంటుందో దానిపైన చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి చాలా ఈజీగా తొందరగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి మాకు కూడా కమెంట్ చేసి చెప్పండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటుంది మమ్మీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.